మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారా? మీ మెడ్లోని బంగారం గొలుసు భద్రంగానే ఉందా? అన్నమయ్య జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు చూస్తుంటే ఎప్పుడు ఎటు నుండి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కూలీల ముసుగులో వచ్చి కోవెలను కొల్లగొట్టే అంతర్రాష్ట్ర ముఠాలు ఒకవైపు, నమ్మకంగా మాట కలిపి మెడలోని గొలుసులను తెంచుకుపోయే స్థానిక కిలాడీలు మరోవైపు. అసలు ఈ కేటుగాల నెట్వర్క్ ఎంత పెద్దది? వీరు వేసే రెక్కి ప్లాన్ ఎలా ఉంటుంది? అన్నమయ్య జిల్లా పోలీసులు వీరిని ఎలా ఛేదించారు? సాక్షాత్తు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుపిల్లి బయటపెట్టినటువంటి ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు మీకోసం. అన్నమయ్య జిల్లాలో గత కొన్ని రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ముఖ్యంగా వాయల్పాడు, గుర్రంకొండ, కలికిరి, తబ్బాలపల్లె ప్రాంతాల్లో వరుస గొలుసు దొంగతనాలు సామాన్య ప్రజలను వణికిస్తున్నాయి. ఈ అరాచకాలను అరికట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు షాకింగ్ విషయాలను గుర్తించారు. మదనపల్లికి చెందిన జర్పటి రెడ్డప్ప ప్రధాన సూత్రధారిగా, పెద్దకోట్ల సుబ్రహ్మణ్యం, అరవ లోకేష్తో పాటు బర్లపల్లి అంజలి, బర్లపల్లి సుజాత అనే మహిళా కిలాడీలు కూడా ఈ దొంగతనాల్లో కీలకంగా వహిస్తున్నారు. వీరు మాండిస్ యాప్ నుండి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చాలా తెలివిగా మాటల్లో పెట్టి వారి ఏకాగ్రతను దెబ్బతీస్తారు. అలా దృష్టి మళ్లించిన క్షణాల్లోనే మెడలోని బంగారు గొలుసులను తెంచుకొని ద్విచక్ర వాహనంపై మాయమైపోతారు. ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ దొంగల ముఠాను పట్టుకోవడం పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడే ఈ కేటుగాళ్లను పట్టుకోవడానికి కాకీలు హైటెక్ టెక్నాలజీని ఆశ్రయించారు. సుమారు 6 నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్న ఈ ముఠాను సీసీటీవీ ఫుటేజ్, టవర్ డంప్ అనాలిసిస్ ద్వారా ట్రాక్ చేశారు. దొంగలించిన బంగారాన్ని కేవలం అమ్ముకోవడమే కాకుండా ముతూట్ ఫైనాన్స్ వంటి సంస్థల్లో కుదవపెట్టి లోన్లు తీసుకునే స్థాయికి వీరు దిగజారారు. నిందితుల వద్ద నుండి 77 గ్రాముల బంగారం, 4 సెల్ఫోన్లు, 2 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అక్షరాల 11,22,500 రూపాయల నగదు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ గ్యాంగ్ ఆగడాలకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. గుర్రంకొండలో లాస్ట్ రీసెంట్ మంత్స్లో జరిగిన మల్టిపుల్ చైన్ స్నాచింగ్ అఫెన్సెస్లో మనకి క్రూషియల్ ముద్దాయిలు, వాళ్ళ అసోసియేట్స్ అందరూ కూడాను మనకి దొరకడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకి వాయల్పాడులో 2 అఫెన్సెస్, గుర్రంకొండలో 2 అఫెన్సెస్, కలకడ 1, రొంపిచర్ల 1 అఫెన్స్ వీళ్ళు అడ్మిట్ అయ్యారు. దానిలోని 4 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ మరియు 2 హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్లో వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళు ఇంతకుముందు వీళ్ళ మీద ఓన్లీ రెడ్డప్ప అనే వ్యక్తి మీద మాత్రమే ఒక కేసు ఉంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 yearsలో వీళ్ళ మిగతా బ్యాచ్ మీద ఎక్కడ కూడా కేసెస్ లేవు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య సడన్గా వాయల్పాడు అండ్ గుర్రంకొండలో వీళ్ళకి ఉన్న అవసరాల మేరకు అండ్ ఉన్న చెడు వ్యసనాలకి వాళ్ళు అలవాటు పడి ఈ అఫెన్సెస్ అవి చేయడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ లేడీస్ కొద్దిగా ఒంటరిగా ఉండి వాళ్ళని ఒక మనిషి వచ్చి డైవర్షన్ టాక్టిక్స్ వాళ్ళతో మాటల్లో పెట్టి మాట్లాడుతుంటే రెండో వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్ళిపోయి ఇద్దరు కూడా ఎత్తుకొని రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మనకి సీసీటీవీ ఆధారాల మేరకు, టవర్ డంప్ అనాలిసిస్ మేరకు జరిగిన మల్టిపుల్ అఫెన్సెస్ అనలైజ్ చేసి ఇందులో ఉన్న కామన్ పర్సన్స్ని డిటెక్ట్ చేసి మన టీమ్ ఈ 5 members ముఠాని ఛేదించడం జరిగింది. దీనిలో లేడీస్ కూడాను ముద్దాలుగా పెట్టడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వాళ్ళు గోల్డ్ లోన్స్, మనకి ముతూట్ ఫైనాన్స్ అండ్ అదర్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ బ్యాంక్స్ వాళ్ళ తీసుకున్న గోల్డ్ అంతా కూడాను పెట్టి వాళ్ళు లోన్ తీసుకున్నారు. అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో మరో సంచలనం శ్రీకృష్ణాపురం ఆలయంలో జరిగిన భారీ చోరీ. ఈ కేసులో పోలీసులు ఛేదించిన నిజాలు మరెన్నో నేరాలను బయటపెట్టాయి. మహారాష్ట్రకు చెందినటువంటి అనికేత్ కైలాస్, సునీల్ దేవరావు, మనీష్ గోపాల్, ప్రకాష్ ఖారే అని 4 సభ్యుల ముఠా కూలీల వేషంలో జిల్లాలోకి ప్రవేశించింది. వీరు సాధారణ కూలీలుగా నటిస్తూ పగలు రెక్కి నిర్వహిస్తారు. హైవేలకు సమీపంలో ఉన్నటువంటి ఆలయాలను లేదా పాడుబడ్డ భవనాలను తమ అడ్డాలుగా మార్చుకుంటారు. మదనపల్లిలోని ఆలయంలో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి అమ్మవారి బంగారు తాలుబడితో పాటు 4 కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. కేవలం మదనపల్లిలోనే కాకుండా వాయల్పాడు, ప్రకాశం జిల్లాలో కూడా వీరు తమ ప్రతాపాన్ని చూపించారు. రాష్ట్ర సరిహద్దులు దాటి నేరాలు చేస్తున్నటువంటి ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడానికి పోలీసులు మహారాష్ట్ర వరకు వెళ్లాల్సి వచ్చింది.
నిందితుల వేలిముద్రలు, పక్కా ఇన్ఫర్మేషన్తో పోలీసులు ఈ అంతర్రాష్ట్ర ముఠాను ఇరకాటంలో పెట్టారు. మహారాష్ట్రలో దొరికిన ఈ నిందితులపై ఇప్పటికే అక్కడ అనేక కేసులున్నట్టుగా తేలింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నాయకత్వంలో పనిచేసినటువంటి పోలీస్ టీం ప్రాణాలకు తెగించి వీరిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసుల పరిష్కారంతో జిల్లాలో శాంతి భద్రతలు తిరిగి దారిలోకి వచ్చాయి. దొంగల నుండి స్వాధీనం చేసుకున్నటువంటి సొత్తును బాధితులకు అప్పగించే ప్రక్రియను పోలీసులు వేగవంతం చేశారు. నేరస్తులు ఎంతటి వారైనా, ఏ రాష్ట్రం వారైనా సరే కాకీల నుండి తప్పించుకోలేరనే ఈ ఆపరేషన్తో మరోసారి రుజువైంది. చాకచక్యంగా వ్యవహరించి ఈ దొంగల ఆట కట్టించిన పోలీసు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మనకి రీసెంట్గా మదనపల్లి 2 టౌన్ లిమిట్స్లో జరిగిన శ్రీకృష్ణపురం టెంపుల్ అఫెన్స్లో ముద్దాయిలు ఎవరైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కూడా ధ్వంసం చేసి టెంపుల్లో ఉన్న సిల్వర్ ఆభరణాలు 4 కేజీలు సిల్వర్ మరియు గోల్డ్ అమ్మవారికి వేసిన తాలిబొట్లు ఇవన్నీ కూడా దొంగిలించి వాళ్ళు 2 months బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. మనం చాలా దీనిలోని ఛేదించి మహారాష్ట్ర పోయి వీళ్ళని చాలా క్లూస్ అవన్నీ పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా అనికేత్ అండ్ వాళ్ళ గ్యాంగ్. ఈ అనికేత్ అనేవాడికి ఇంతకుముందు మహారాష్ట్రలో కూడా మల్టిపుల్ ఈ హౌస్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన అనుభవం ఉంది. మన ఏరియాకి కూలీలుగా మహారాష్ట్ర వెహికల్స్లో ఎక్కి వచ్చి ఏదైనా హైవే పాయింట్లో ఉన్న టెంపుల్స్ కానీ అపాండెంట్ ఈ బిల్డింగ్స్ వాటిని చూసుకొని వాళ్ళు టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. అదే విషయంలో మనకి మదనపల్లి 2 టౌన్ లిమిట్స్ ఉన్న శ్రీకృష్ణ మీ అప్రమత్తత, మీ సొత్తుకు రక్షణ. ఏమైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే కనుక వెంటనే డయల్ 100కు సమాచారం అందించండి. నేరరహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు.